కొనసాగుతున్న హై టెన్షన్ ఇంకా 30 గంటలు గడిచినా సరే మంటలైతే ఇప్పటివరకు ఆగలేదు. మంటల తీవ్రత తగ్గించేందుకు వాటర్ అంబ్రెల్లా విధానంలో ఇటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సరే నిన్నటితో పోలిస్తే కాస్త మంటలు తగ్గినట్టు కనిపించిన తీవ్రత మాత్రం అలానే కనిపిస్తోంది. మంటలు పైకి ఎగిసిపడుతున్న విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే నిన్నటి నుండి మంటలు వస్తానే ఉన్నాయి. మంటలు ఆర్పడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ను యూజ్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అంబ్రెల్లా టెక్నిక్ ను సైతం వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయినా సరే అక్కడ మంటలు మాత్రం ఆగని పరిస్థితి. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ పొగ ధాటికి పక్కనే ఉన్న కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోయిన విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. పొగ వేడి కారణంగా అక్కడ కొబ్బరి చెట్లు కాలిపోయిన విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాం. అయితే జనరల్లీ ఇటువంటి కేసెస్ లో లోపల ఉన్న గ్యాస్ మొత్తం కూడా పూర్తయ్యేంత వరకు మంటలను ఆర్పే వీలైతే మనకి ఉండదు. మరి ప్రెసెంట్ టెక్నాలజీ పెరిగింది కనుక ఎటువంటి కొత్త టెక్నాలజీతో ఇటు ముందుకు రాబోతున్నారు అనేది కూడా మనం చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అక్కడ నుండి మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, చెప్పండి. ఇంకా కూడా మంటలు ఆగలేదు. 28 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటూ నిన్న ఓఎన్జీసీ ఒక లేఖను రిలీజ్ చేసింది. 30 గంటలు గడిచాయి, ఇంకా మంటలు అయితే ఆగని పరిస్థితి. దీనికి సంబంధించి ఓఎన్జీసీ ఏమంటోంది? లెవరేజ్ కు సంబంధించి ఏమైనా మాట్లాడుతుందా? అప్డేట్స్ ఏంటి రాజేష్? అంటే 30 గంటలు గడిచినా ఇంకా అక్కడ బ్లోఅవుట్ అనేది తగ్గడం లేదు. నిన్నటి మీద పోలిస్తే కొంత తగ్గుదల కనబడినప్పటికీ కంట్రోల్ అవ్వడానికి మాత్రం ఇంకా సమయం ఎక్కువ పట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి పూర్తి స్థాయిలో వాటర్ స్ప్రే చేస్తూ ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాని తీవ్రత సరిపోకపోవడం, రెండోది లోపల ఉన్నటువంటి రిగ్గింగ్ పాయింట్స్లో చమురు ఎక్కువగా ఉండడంతో బ్లోఅవుట్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ద్వారా ఆ బ్లోఅవుట్ని కంట్రోల్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే గతంలో అంటే 1995లో సామర్లపూడికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో వాటర్ అంబ్రెల్లా అనే విధానాన్ని అవలంబించారు అప్పట్లో. ఇప్పుడు అదే విధానాన్ని అవలంబించాలని భావిస్తున్నారు. దానికోసమే నర్సాపురం నుండి ప్రధాన భారీ పరికరాలను ఇక్కడికి తరలించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఇరుముండకు సంబంధించినటువంటి గ్రామానికి మరి కాసేపట్లోకి చేరుకోబోతూ ఉన్నాయి. ఇది కూడా వాటర్తోనే చేసే విధానమే, కాకపోతే ఉదయం నుండి చేస్తున్నటువంటి స్ప్రే విధానం కాకుండా ఇది ఈ పరికరాలను ఉపయోగించి చాలా బలంగా ఫోర్స్గా వాటర్ని ఆ ప్రాంతంలోకి చొచ్చుకుని వెళ్ళేలా చేస్తారు. దానికోసం మనకు కనబడుతున్నటువంటి భారీ మిషనరీని తీసుకొచ్చారు. నర్సాపురంలోని ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి భారీ పరికరాలు ప్రస్తుతం ఇరుమండ గ్రామం వద్దకు చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేసి వీటిని అక్కడికి చేర్చి అవన్నీ కూడా పెద్ద భారీ ఇంజన్లు వాటికి పైపులు కనెక్షన్ చేసి చాలా క్లోజ్గా తీసుకువెళ్ళి చాలా ఫోర్స్డ్గా వాటర్ని ఆ ఉన్నటువంటి బ్లోఅవుట్ మీద చల్లుతారు. తద్వారా బ్లోఅవుట్ని కంట్రోల్ చేయొచ్చు అనేది అధికారుల ఆలోచన కనబడుతుంది. దానికోసం భారీ యంత్రాలని తీసుకొచ్చారు. ఇవి మరి కాసేపట్లోనే ఆ సంఘటన ప్రాంతానికి కూడా చేరుతాయి. 30 గంటలైనా బ్లోఅవుట్ అనేది కంట్రోల్ కాకపోవడంతో పూర్తి స్థాయిలో దాన్ని అదుపు చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ టెక్నాలజీని ఉపయోగించి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మరి కాసేపట్లో దీన్ని తీసుకువెళ్ళి అక్కడ వాటర్ని చల్లి బ్లోఅవుట్ని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అధికారులు అంతా కూడా బ్లోఅవుట్ ఎప్పటిలోపు తగ్గుతుందనే స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. వాస్తవంగా నిన్న ఘటన జరిగిన తర్వాత 24 గంటల పాటు ఈ బ్లోఅవుట్ ఉంటుందని చెప్పారు. కానీ దాని తీవ్రత ఇంకా అలాగే కొనసాగుతున్న నేపథ్యంలోనే తగ్గించడానికి ఇప్పుడు భారీ యంత్రాల సాయంతో వాటి కంట్రోల్ అయితే చేయబోతున్నారు. మరోవైపు ఇంతకుముందు చెప్పుకున్నట్లే 95లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లో వాటర్ అంబ్రెల్లా విధానం అవలంబించారు. ఇప్పుడు అదే విధానాన్ని కూడా అవలంబించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ విధానం ద్వారా పూర్తిగా కంట్రోల్లోకి తేవచ్చని అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలోనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇంకా టెన్షన్ వాతావరణం ఇరుపమండ గ్రామంలో కనబడుతుందని చెప్పాలి. ప్రజలు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ బ్లోఅవుట్ అనేది ఇంకా ఎక్కువగా అలాగే కనబడుతున్న నేపథ్యంలో అది ఎప్పుడు తగ్గుతుంది, మా గ్రామానికి ఎప్పుడు వెళ్తాము, ఇళ్ళకి ఎప్పుడు వెళ్తామని ప్రజలంతా కూడా పునరావాస కేంద్రంలో వాళ్ళంతా కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికైతే భారీ యంత్రాలన్నిటిని తీసుకొచ్చారు. వీటి సాయంతో పూర్తిగా ఈ యంత్రాన్ని కూడా అక్కడ ఇరుసుమండ గ్రామంలోకి తీసుకువెళ్ళి ఆ బ్లోఅవుట్ని కంట్రోల్ చేయడానికి ఈ మొత్తం అన్నీ ఉపయోగించబోతున్నారు. ప్రస్తుతానికైతే కొంచెం స్వల్పంగా తగ్గిందని చెప్తున్నారు. కానీ పూర్తి
పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి చమురు తగ్గితేనే దాని తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు. కాబట్టి చమురు తగ్గాలి. రెండోది ఆల్టర్నేటివ్గా పైనుంచి ఈ వాటర్ వెదజల్లడం కానీ లేకపోతే ఇప్పుడు వాటర్ అంబ్రెల్లా విధానం అవలంబిస్తే పూర్తి స్థాయిలో కంట్రోల్కి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే అది ఎప్పుడు కంట్రోల్కి వస్తుందో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కూడా కనబడుతుంది. సర్తాజ్ రాజేష్, వెల్లో గ్యాస్ కెపాసిటీ ఎంత ఉంది అనేది ఓఎన్జీసీ ఏమైనా స్పష్టం చేసిందా? వాళ్ళు జనరలీ డ్వెల్స్లో ఇంత గ్యాస్ కెపాసిటీ ఉంది అంటూ కూడా వాళ్ళు ఒక ఫామ్ పెట్టుకుంటూ ఉంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? దాన్ని బట్టి ఇటు ఫైర్ సిబ్బంది ఎటువంటి అంచనాకు వస్తోంది, వాళ్ళు ఏమంటున్నారు? అంటే నిన్న ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 20 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల చమురు లోపల ఉందనేది నిన్న ఇచ్చినటువంటి అప్డేట్. కానీ ఇప్పటివరకు ఎంత ఉంది అనే దానిపైన ఓఎన్జీసీ అధికారులు క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే నిన్న బ్లో అవుట్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది. తర్వాత రాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి కొంత తగ్గుతుంది వస్తుంది కాబట్టి చమురు కూడా దాని లోపల ఉన్నటువంటి చమురు కూడా నిదానంగా తగ్గుతుందని మాత్రమే చెప్తున్నారు. ఫిగర్స్ అనేవి వాళ్ళు బహిరంగంగా చెప్పట్లేదు, అధికారికంగా రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే దాన్ని మెజర్ చేయడానికి కూడా వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిన్నటి మీద అయితే బ్లో అవుట్ తగ్గింది కాబట్టి లోపల చమురు లోపల తగ్గుతుంది కాబట్టి ఆ బ్లోఅవుట్ తగ్గుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. పూర్తిగా చమురు తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా బ్లోఅవుట్ అనేది తగ్గే అవకాశం ఉంది. దానికి ముందు ఇంకా తగ్గించడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ పైనుంచి ఈ వాటర్ స్ప్రే చేయడం కానీ లేకపోతే వాటర్ అంబ్రెల్లా విధానాన్ని అవలంబించాలని అధికారులు భావిస్తున్నారు. దానికోసమే ఈ యంత్రాలన్నింటి కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సార్ చూడాలి మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సాయంత్రం రాత్రికి ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి దీన్ని అప్లై చేసే అవకాశం కనుక అప్లై చేసిన తర్వాత కొంత బ్లో అవుట్ అనేది కొంత తగ్గే అవకాశం కనబడుతుంది. కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు తగ్గుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఈ బ్లో అవుట్ ఉంటుందనే దానిపైన వాళ్ళు కూడా పూర్తిస్థాయి సమాచారం అందట్లేదు. కాబట్టి కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సర్తాజ్ అట్ ద సేమ్ టైం రాజేష్, గతంలో 60 రోజులు పట్టినట్టుగా మనకి న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం గతంలో ఆ సిచ్యువేషన్ జరిగి 30 ఏళ్ళు అయ్యాయి. 30 ఏళ్ళు అయినా సరే అప్పుడు ఏదైతే పద్ధతులు అవలంబించారో సేమ్ అవే పద్ధతులతో ఈ గ్యాస్ లీకేజ్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అంటే ఎటువంటి టెక్నాలజీ సహాయం ఇక్కడ తీసుకోవట్లేదు అనుకోవాలా? ఇంటర్నేషనల్ సపోర్ట్ను సైతం తీసుకుంటాము అంటూ కూడా ఓఎన్జీసీ నిన్న ఇటు పత్రికా లేఖలో రిలీజ్ చేసింది. సో ఇంటర్నేషనల్ సపోర్ట్ ఏ విధంగా వస్తోంది, దానికి సంబంధించి ఓఎన్జీసీ ఏమంటోంది? అంటే 1995లో జరిగిన పాసర్లపూడి ఇన్సిడెంట్లో వాటర్ అంబ్రెల్లా విధానాన్ని అవలంబించారు. ఆస్ట్రేలియా నుంచి నీల్ ఆడమ్స్ అంతా వచ్చినప్పటికీ దాన్ని కంట్రోల్లో చేయలేపారు. స్వదేశీ పరిజ్ఞానంతోనే అప్పట్లో కూడా దీన్ని కంట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు విదేశీ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు కానీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి నరసాపురం ప్లాంట్లో ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ ఎక్విప్మెంట్ ద్వారానే ప్రస్తుతానికి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అయితే 1995లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి దీనికి కొంత డిఫరెన్స్ ఏంటంటే అది 65 రోజుల పాటు కంటిన్యూస్గా ఒకే ఫ్లోలో ఒకే బ్లోఅవుట్ కొనసాగింది. కానీ ఇది ఇరుసముండకు సంబంధించినటువంటి గ్రామంలో నిన్న సాయంత్రం వరకు హెవీగా ఉన్నటువంటి బ్లోఅవుట్ రాత్రి నుంచి కొంత తగ్గుముఖం పడుతుంది. మధ్యాహ్నానికి కూడా కొంత స్వల్పంగా తగ్గింది కాబట్టి దానికి కొంత చేంజ్ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న టెక్నాలజీతోనే కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారు. కాబట్టి ఆ మెథడ్స్ అన్నింటి కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చినట్టు యంత్రాలు కూడా దీన్ని అప్లై చేస్తే పూర్తి స్థాయిలో కంట్రోల్ అవుతుందనే భావన ఉన్నారు. ఒకవేళ కంట్రోల్ కాకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ విధానంలోనో విదేశీ టెక్నాలజీ వైపు ఆలోచన చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ టెక్నాలజీని మరి కాసేపట్లోనే ఈ వాటర్ అంబ్రెల్లాకు సంబంధించిన టెక్నాలజీ కానీ ఈ పరికరాలు తీసుకొచ్చినటువంటి వీటన్నిటి కూడా కాసేపట్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చేంజ్ లేకపోతే అప్పుడు వేరే మెథడ్ వైపు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ మెథడ్ మరి కాసేపట్లోనే ఇరుమండకు సంబంధించిన గ్రామంలో ఆ స్పాట్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. ఇక విజువల్స్లో మనం చూస్తున్నాము నిన్నటి విజువల్స్ అండ్ ఇవాల్టి విజువల్స్ని మనం చూస్తున్నాము. నిన్నటి విజువల్ మీరు చూస్తే ఇటు మంటలు ఏ రకంగా అక్కడ ఎగిసి పడుతున్నాయో మనకి క్లియర్గా కనిపిస్తోంది. భారీ స్థాయిలో ఇటు మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే ఇవాల్టి విజువల్స్లో కాస్త మంటల కెపాసిటీ అనేది తగ్గింది. కాస్త ఒక స్ట్రెయిట్ లైన్ లాగా మంటలు ఎగిసి పడుతున్న విజువల్ మనకు కనిపిస్తోంది. నిన్న మాత్రం ఒక భారీ జ్యోతిలాగా కంప్లీట్ ఒక సెమీ సర్కిల్ ఆకారంలో అక్కడ మంటలు ఎగిసి పడుతుంటే ఇవాళ మాత్రం కాస్త నారోవర్ అయిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మొత్తం కూడా 20 నుండి 40 వేల క్యూబిక్ మీటర్ల ఇటు
గ్యాస్ లోపల ఉంది అనేది ఓఎన్జీసీ చెప్తున్న అంశంగా మనకు అర్థమవుతోంది. అయితే ఇది నిజమా కాదా అనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి. జనరల్లీ లోపల గ్యాస్ ఎంత ఉంది అనేది ఒక రఫ్ ఎస్టిమేట్ మాత్రమే వేస్తారు. సో ఈ రఫ్ ఎస్టిమేట్తో 20,000 to 40,000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్ లోపల ట్రాప్ అయి ఉంది అనేది మేజర్ రఫ్ ఎస్టిమేషన్. సో ఈ ఎస్టిమేట్తో ఇంకా ఎన్ని రోజులు ఈ బ్లో అవుట్ అనేది కొనసాగుతుంది అనేది ఇటు అధికారులు చెప్పాల్సిన అంశం. అయితే నిన్నటి వరకు 24 గంటలు లేదా 28 గంటల్లో బ్లో అవుట్ కంప్లీట్గా ఇటు కంట్రోల్లోకి వస్తుంది అంటూ కూడా అధికారులు చెప్పినా సరే ఇవాళ ఇంకా 30 గంటలు గడుస్తున్నా సేమ్ అదే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వాటర్తో అక్కడ ఫైర్ని అయితే కంట్రోల్ చేసే పరిస్థితి, ట్యాకిల్ చేయడానికి అక్కడ చూస్తున్న పరిస్థితి. ఇంకా ఇమీడియట్గా కూడా ఇటు అంబ్రెల్లా వాటర్ స్ప్రేయింగ్ స్టార్ట్ చేసి ఫైరింగ్ ఇంకాస్త తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు అనేది అర్థమవుతోంది. నిన్నటి విజువల్ మనం చూస్తున్నాం, భయంకరంగా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటతో పాటు పొగలు సైతం అంతే భయంకరంగా వస్తున్నాయి. అయితే ఇవాల్టి విజువల్స్ నిన్నటి నుండి ఇవాల్టి వరకు వాటర్ స్ప్రేయింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఆ వాటర్ స్ప్రేయింగ్ వల్ల కాస్త మంట తీవ్రత అనేది తగ్గింది. అయితే వాటర్ స్ప్రేయింగ్ వల్ల మాత్రమే ఈ మంట తీవ్రత తగ్గిందా లేకపోతే లోపల గ్యాస్ సైతం అయిపోవస్తుందా అనేది ఇంకా తెలియని విషయం. గ్యాస్ మొత్తం అయిపోయేంత వరకు మంటల తీవ్రత అయితే కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ప్రెసెంట్ అయితే అధికారులు ఇంకొన్ని రోజులు సమయం పట్టే అవకాశం సైతం ఉంది అన్నట్టుగా అధికారులు స్పష్టంగా చెప్పినట్టు ఇందాక మా ప్రతినిధి రాజేష్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకుంటారా లేకపోతే 1995లో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాని ద్వారా అప్పట్లో ఫైర్ రెగ్యులేషన్ చేయడానికి మొత్తం 60 రోజుల సమయం పట్టింది. సేమ్ అదే మెథడ్ని ఇప్పుడు కూడా వాడతారా అనేది మనం చూడాలి. అయితే ప్రతిసారి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది మేజర్ క్వశ్చన్. 30 years బ్యాక్ ఏదైతే సిచ్యువేషన్ ఎరైజ్ అయిందో సేమ్ అదే సిచ్యువేషన్ ఈ రోజు కూడా ఎరైజ్ అయింది. అయితే 1995లో ఉన్న టెక్నాలజీకి 2025లో ఉన్న టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది. అయినా అప్పుడు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో అక్కడి ప్రజలు ఈ రోజు కూడా కోనసీమ ప్రజలు అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఫైర్ సిబ్బంది సైతం అంతే కష్టపడుతోంది. అప్పట్లో ఏదైతే మెథడ్స్ని వాడారో ఈ అంబ్రెల్లా వాటర్ స్ప్రేయింగ్ మెథడ్ కానివ్వండి లేకపోతే ఇంకేమైనా మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే మెథడ్స్ని ఇప్పుడు కూడా ఫైర్ సిబ్బంది వాడుతున్నారు. అంటే ఎటువంటి టెక్నాలజీ డెవలప్ అవ్వలేదా, లెవరేజ్ సిస్టమ్ ఎందుకు అక్కడ ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేయడం సాధ్యం కాదా అనేది మేజర్ క్వశ్చన్స్, ప్రజలు వేస్తున్న మేజర్ క్వశ్చన్స్ గా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఓఎన్జీసీ ఏం చెప్తోంది అండ్ ఈ సిచ్యువేషన్ అనంతరం కూడా ఫర్దర్ గా ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది ఓఎన్జీసీ చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.